వస్తున్నాడు అబ్బాయి వస్తున్నాడు. ₹100 బిర్యానీలు తెచ్చి తినేసి ప్రశాంతం పోదాం. ప్రశాంతంగా ఉంటారు. బుడిదే చికెన్ తింటాను. అరే పదండి కాదు. అరే ఏమంటారు కుక్కే ఏమన్నా కలిసిందే? నీకు అర్థమవుతుందా? ఇద్దరు వెళ్ళాలి బిర్యానీ షాప్కి. ఎలా నిద్రలుండే మరి కొట్టండి. నువ్వే అకౌంట్ లో ₹5 ఉంటే నేను అనుకుంటే ఇప్పుడు మా ఇంటికి బిర్యానీ ఇప్పించుకోవాలి. ఎలా చెప్పు లోన్ తీసుకున్నాను ఇంటికి అందు పర్యాన్ని మొక్క నచ్చలా. అరే మనం వేరే ఇప్పించా ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాడు. నా ఇప్పుడు ఇచ్చేస్తాడు అన్ని బిర్యానీ ఇస్తాను. డబ్బులు వాడదాం కదా అదేనా? అందులో దింగితే పెట్టిపోయా పంపించుగానే. అదే పంపడి నేను ₹100 సెట్ చేసుకోగలవు కదా బిర్యానీకి. నువ్వురా నువ్వురా సార్ నేను ఏ డబ్బులు అరేంజ్ చేసుకోరా. మా డబ్బులు అరేంజ్ చెప్పి మా ₹2 సెట్ నువ్వురా. నువ్వు సెట్ అయ్యింది నీకు సెట్ చేసేది అలా సెట్ అయ్యింది ఎంత మా ఊళ్ళో ఉన్నాయి. నా కొడితే ఇలా వెళ్ళి పార్సల్ ఇచ్చేస్తాను. లేదంటే పోదాం బీచ్ కి. నెంబర్ చెప్పి మా వాడు కొడతాడు. కొట్టండి రా బంగారేజ్. నా దగ్గర డబ్బులు ఉండవు రా. అదే నిన్న దాన్ని 300 చెప్పుకున్నాను. వాళ్ళు ₹100 కొట్టాను రా అంటే ఒకడు 300 తెంగెట్టాను. నేను 100 తెంగెట్టాను అంటారు. ఇందిరా ఫోన్లో చూస్తురా మా వాడు ఫోన్ చేయాలి. నన్ను కొడతారా మరి కొట్టు. 200 కాబట్టి 400 కొట్టు. మనం కొంచెం బంగారు మన ఎందుకు తక్కువగా మాట్లాడుతుంటాడు. ఫోన్ కొట్టాలని చెప్పి ఫోన్ కొట్టరా. రామచంద్ర సునీల్ ఇచ్చినారా? చిచ్చి ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? మూడ్ డిస్టర్బ్ చేస్తావు. ఆ మాట అనాల్సింది నేను. నేనే బెటర్ రా. కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది. ప్రపంచం అంతమైపోతుందని TV9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది. వెంకటరమణ సూర్యాబాయ్ పక్కన ఎవరైతే ఏందిరా అప్పుడు ఆకలి బిర్యానీ కావాలి. మీ డబ్బులు ఉన్నాయి కదా అప్పుడు ఉన్నాయా? ఉన్నాయి. అరే గిరి నీ తిన్న పని చేసి ఇంటికి అది కరెక్ట్ లేరా దిగేస్తాను నేను.